హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం హైదరాబాదీ స్పెషల్ ఖూబానీ కా మీఠాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఖూబానీ కా మీఠాకి ఆప్రికాట్స్ని యూజ్ చేస్తారండి. ఈ ఆప్రికాట్స్ డ్రై ఫ్రూట్ షాపుల్లో దొరుకుతుందండి. ఆప్రికాట్స్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి డ్రై ఆప్రికాట్స్, ఒకటి నార్మల్ ఆప్రికాట్స్ అండి. ఈ నార్మల్ ఆప్రికాట్ని మనం నానబెట్టిన తర్వాత అందులో ఒక సీడ్ ఉంటుందండి. ఆ సీడ్ని తీసేసి తర్వాత వాడుకోవచ్చండి. ఆ సీడ్ని కూడా పారవేయద్దండి. ఆ సీడ్లో దంచిన తర్వాత దాని షెల్ తీసేస్తే లోపల బాదం లాంటి పదార్థం ఉంటుందండి. అది ఇందులో డ్రై ఫ్రూట్గా వాడుకుంటారు. నేనైతే ఈ ప్రాసెస్ అంతా ఎందుకని చెప్పేసి డ్రై ఆప్రికాట్ని యూజ్ చేస్తున్నాను. దీనిని మనం 6 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఇందులో సీడ్ ఉండదండి. 6 గంటలు నానబెట్టిన తర్వాత ఈ విధంగా బాగా నానిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ని పెట్టి అందులో మనం నానబెట్టిన ఆప్రికాట్స్ని ఈ పాన్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నానబెట్టిన వాటర్ని పారవేయకుండా ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసి వీటిని మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ విధంగానే కలుపుకుంటూ మ్యాష్ చేస్తూ దీన్ని ఉడకనివ్వాలండి. ఈ విధంగా వాటర్ అంతా బాగా ఎగిరిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఈ విధంగానే కలుపుకుంటూ వీటిని బాగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా మొత్తం మ్యాష్ అయ్యి ముద్దగా వచ్చినప్పుడు ఇందులో మనం రాస్బెర్రీ రెడ్ ఫుడ్ కలర్ అండి. దీన్ని నేను 1/2 టేబుల్ స్పూన్ వేసి కొంచెం కలర్ కోసమేనండి ఇది. ఈ విధంగా మనం కలుపుకోవాలండి. తర్వాత ఇందులో మనం 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలండి. ఈ విధంగా కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం సన్నగా చాప్ చేసిన బాదాంని, జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని దీనిని పూర్తిగా చల్లారనిద్దామండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో మనం ఒక లేయర్గా ఈ ఖూబానీ కా మీఠాని వేసుకుందామండి. సెకండ్ లేయర్గా నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ని ఈ విధంగా వేసానండి. పిల్లలు బాగా ఇష్టపడతారని నేను వెనిలా ఐస్ క్రీమ్ వేసానండి. ఈ విధంగా ఐస్ క్రీమ్ ఒక లేయర్గా వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసానండి. తర్వాత మళ్ళీ ఖూబానీ కా మీఠా వేసి మళ్ళీ దాని మీద ఐస్ క్రీమ్ని ఒక లేయర్గా వేసి కట్ చేసిన జీడిపప్పు బాదాంని ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని నేను ఒక 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టానండి. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది కదండి. చూద్దామండి. లేయర్స్ చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయినాయో. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ అంతా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని ఈ విధంగా పెట్టేసి ట్యాప్ చేసుకుంటూ ఈ ఖూబానీ కా మీఠాని ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవాలండి. డీమోల్డ్ ఎలా అయిందో చూడండి, ఎంత చక్కగా డీమోల్డ్ అయిందో. లేయర్గా కనపడుతుంది కదండి ఖూబానీ కా మీఠా. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకుందామండి. అంతేనండి, ఎంతో చల్లగా చాలా స్వీట్గా హైదరాబాదీ స్పెషల్ ఖూబానీ కా మీఠా రెడీ.